సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. బొప్పాయి పండు. దీనిని చూడగానే తినాలని కోరిక వస్తుంది. ఈ పండు పసుపు రంగులో అందంగా ఉంటుంది. ఇది స్త్రీలకు చాలా ఉపయోగకరమైనది. బొప్పాయిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. మాంసకృత్తుల్ని జీర్ణం చేసే పెపైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. బాలింతలకు బొప్పాయి పండు ఇస్తే వారిలో సహజ సిద్ధంగా క్షీరవృద్ధి జరుగుతుంది. అంతేకాదు పచ్చిగా ఉన్న కాయను తురిమి కూర వండుకొని కూడా తినవచ్చు. పాలు అప్పటికే ఇస్తున్న తల్లి కూడా తన బిడ్డకు పాలు సరిపోవడం లేదని భావించిన పక్షంలో బొప్పాయి తినడం వల్ల చక్కబడుతుంది. ప్రసవం అయిన వెంటనే బొప్పాయి పెట్టడం వల్ల గర్భంలో మిగిలి ఉన్న చెడు రక్తం బయటకు వచ్చి గర్భాశయ కండరాలు సంకోచించి ఆరోగ్యం బాగా ఉంటుంది. రొమ్ము నొప్పి, గడ్డలు ఉంటే బొప్పాయి ఆకులను మెత్తగా నూరి రొమ్ములకు కడితే గడ్డలు కరిగి నొప్పి కూడా తగ్గిపోతుంది. నెలసరి సరిగా రాని స్త్రీలు బొప్పాయిని రోజూ తింటే సక్రమంగా ఋతువు వస్తుంది. గర్భవతులు మాత్రం బొప్పాయిని తింటే గర్భస్రావం అవుతుంది. బొప్పాయి చర్మ వ్యాధులను అరికట్టేందుకు బాగా పనిచేస్తుంది. పేనుకొరుకుడు వ్యాధికి బొప్పాయి పువ్వును నలిపి తలపైన రాస్తే మంచి ఫలితం ఉంటుంది. బట్టతల కనుక సహజంగా కాక బాహ్య కారణాల వల్ల వచ్చి ఉంటే ఇలా పువ్వును నలిపి రాస్తూ ఉంటే కొన్నాళ్లకు వెంట్రుకలు మొలిచే అవకాశం ఉంది. బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ రేచీకటిని పోగొడుతుంది. బొప్పాయి తింటే మలబద్ధకం తగ్గుతుంది. మొలలు కూడా తగ్గుతాయి. ముఖంపైన ఏర్పడిన శోభి మచ్చలు, నల్ల మచ్చలు బొప్పాయికాయ రసంతో నివారించవచ్చు. రసాన్ని ముఖంపై రాయడం వలన ముఖం కాంతివంతంగా ఏర్పడుతుంది. గవదకాయలు వాపును కూడా తగ్గిస్తుంది. బొప్పాయి ఆకులను మెత్తగా నూరి గవద బిళ్ళల వాపుపై వేస్తే వాపు తగ్గుతుంది. బొప్పాయి కామర్ల వ్యాధికి, లివర్ జబ్బులకు మంచి ఔషధం. ఈ జబ్బులకు బొప్పాయి గింజలు ఎండబెట్టి మెత్తగా దంచి పొడిగా చేసి ఆ పొడిని సీసాలో భద్రపరచుకొని రోజు అర చెంచా పొడికి 1 చెంచాడు తేనె కలిపి తీసుకుంటే తగ్గిపోతాయి. సెగ్గడ్డలు, కురుపులు ఉన్న చోట పచ్చి బొప్పాయి కాయ ముక్కలుగా నూరి వాటిపై వేస్తే త్వరగా తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.